అందరికీ క్రీస్తునామంలో వందనములు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం. మనుష్యుడు ఏదో కొత్తగా ఒక సంవత్సరం వచ్చిందని ఆలోచన చేస్తూ ఉన్నాడే కానీ ఈ యొక్క భూమికి ఆయుష్ తీరిపోతుందనే విషయాన్ని ఆలోచించేట్లా. మనుషుడికి ఎలాగైతే చావు పుట్టుకలు ఉన్నాయో అలాగే ఈ సృష్టికి కూడా చావు పుట్టుకలు ఉన్నాయి. సృష్టి ప్రారంభమైంది, అలాగే సృష్టికి ముగింపు కూడా ఉంది. కనుక జాగ్రత్తగా ఆలోచించి మిత్రమా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందున్న తరంలో ఉండినదే. ఈ విషయాన్ని గమనించు జాగ్రత్తగా. నూతనమైనది సూర్యుని కింద ఏదీ లేదు. మనుషులు పుడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ముందు నీ హృదయాన్ని నూతనపరచుకో.